హాయ్ అండి, వెల్కమ్ టు బండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు అయితే వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్తో ఆయన అయితే దేవుడికైతే నైవేద్యంగా పెడతారు. కాబట్టి ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగల్ అయితే తెలుసుకుందాము. 5 నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోతుంది. అలా చేయాలి ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ఎలా చేయాలి ఏంటనేది డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మనం అన్నము పెసరపప్పు అయితే బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా నేతిలో వేసి బాగా వేగించేసుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది చాలా రుచికరంగా తయారైపోతుందంట. గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే తయారవుతుంది. సో ఒక్కసారి నేను చెప్పినట్టు ప్రాసెస్ కొలతలతో అనేది చెప్పబోతున్నాను, ఒక్కసారి చూసేయండి. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే కనుక మీరు ఒక గిన్నె లేకపోతే ఒక గ్లాసు కొలతగా పెట్టుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 3/4 కప్పు వరకు గ్లాస్కి బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దానిపైకి కొలతగా నేను ఒక 2 గుప్పుల దాకా పెసరపప్పు తీసుకుని వేసుకున్నాను అనమాట. అదంతా కూడా ఒక గ్లాస్ అయ్యేలాగా చూసుకున్న తర్వాత అదంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఆ తర్వాత 2వ గ్లాస్ నీళ్ళు కూడా పోసుకున్నాను. ఆ తర్వాత 3వ గ్లాస్ కూడా నీళ్ళు పోసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఒక గ్లాసు పప్పుకి బియ్యానికి రెండిట్లకి కలిపి నేను ఇక్కడ సుమారుగా 3 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను. సో ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతుంది అన్నం. అది కూడా జావ అయిపోదండి, చాలా బాగుంటుంది, మెతుకులుగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు గిన్నె పెట్టి ఉడికించినట్లయితే చాలా టైం పడుతుంది. ఇలా కుక్కర్లో 2 విజిల్స్ 3 విజిల్స్ రానిచ్చారంటే మీకు మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా, నేను తీయగానే మీకే చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు ఏదైతే మనం గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 1 కప్పు పంచదార అయితే వేసుకున్నాను. మళ్ళీ 1/2 కప్పు వేసుకుంటున్నానండి. సుమారుగా నేను ఇక్కడ 1.5 వేసుకున్నాను అనమాట పంచదార. స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ మాదిరిగా అయితే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత లైట్గా వేసుకున్నాను వాటరు. వేసుకొని ఒక్కసారి స్టవ్ వెలిగించుకొని ఇదంతా కూడా ఒకసారి పంచదారను అంతా కూడా కరగనివ్వాలి. సో చూసారు కదా, పప్పు బియ్యం 1 గ్లాస్ అయితే నేను ఇక్కడ 1.5 వరకు పంచదార అనేది తీసుకున్నానండి. సో మనం పంచదార వేసిన తర్వాత కొద్దిగా మనకి ఇలాగ పాకంగా వచ్చి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఈ చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. ఒక్కసారి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా గట్టి పడేదాకా అయితే మీరు స్టవ్ మీద అయితే ఉంచకండి, దింపేయండి వెంటనే. ఇలా దింపేసిన తర్వాత ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని అయితే చూపించబోతున్నాను. జీడిపప్పు, కిస్మిస్, అలాగే కొబ్బరికాయ ముక్కలను కూడా తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ గీ 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని అది కాగిన తర్వాతే ముందుగా నేను కొబ్బరికాయ ముక్కలు అనేది వేసుకున్నాను అనమాట. సో కొబ్బరికాయ ముక్కలు వేసుకోండి, స్కిప్ అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే దీనివల్ల ఎంత టేస్ట్ ఉంటుందో చక్కెర పొంగలి, చాలా బాగుంటుంది. ఉంటే కనుక అస్సలు మిస్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. చక్కెర పొంగలికి మనం కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ. ఆ తర్వాత కిస్మిస్, జీడిపప్పు కూడా ఇలా వేసేసుకొని వేగించుకోవాలి. ఇదంతా కూడా మనం ఇందాడ చక్కెర పొంగలి తయారు చేసుకున్నాం కదా, ఆ మిశ్రమంలోకి వేసేసి ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. చూసారు కదా, ఎంతో గుమ్మగుమ్మలాడిపోయే చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. కాస్త 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నా తప్పు లేదండి, వేసుకుని కూడా తినచ్చు. లేకపోతే ఇలా నెయ్యి ఫ్లేవర్ సరిపోతుంది అనుకున్నా కూడా ఇలా ఉంచేసుకోవచ్చు. ఇది మనకి శ్రావణ మాసంలో కానీ, దసరా కానీ, సంక్రాంతి కానీ అన్నిటిలో కూడా ఈ ప్రసాదం అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ చక్కెర పొంగలి మనకి గుళ్ళల్లో కూడా మనకి చక్కెర పొంగల్ అనేది పెడతారండి. ఈ విధంగానే పెడతారు. కొలతలతో అయితే చూపించాను కాబట్టి రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.